దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇంత మంచి అవకాశాన్ని కలిగించిన పరిశుద్ధాత్మ దేవునికే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుచు. వాక్యం గుర్చిన అవగాహన అనే కార్యక్రమం అందరికీ అవగాహన కలుగుటకే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 1250 ఎపిసోడ్గా యెహోషువ గ్రంథం 6వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం అండి. 6వ అధ్యాయం అంతా ఒకే భాగాన్ని మనకు తెలియచేస్తుంది. అదేంటంటే ఎరికోని స్వాధీనపరచుకోవడం. ఎరికో పట్టణం మూసివేయబడింది. ఇశ్రాయేలు ప్రజలు దగ్గరలోనే ఉన్నందువల్ల ఆ పట్టణంలోని ప్రజలు భయపడ్డారు. ఎవ్వరూ పట్టణంలోనికి కానీ బయటకు కానీ వెళ్ళలేదు. అంటే చూడండి, ఎరికో పట్టణం 8 చదరపు ఎకరాల విస్తీర్ణం కలిగి ఉండేది. దానిలోని నివాసులు మాత్రమే కాకుండా దానికి సమీపంగా ఉన్న గ్రామాల ప్రజలకు కూడా ఒక కోటగా ఉండేది. దాని గోడలు 30 అడుగుల ఎత్తు, 20 అడుగుల మందం ఉండేవి. ఆ పట్టణానికి కనానీ దేవతల కాపుదల ఉంది కనుక అది దుర్భేదమైనట్టుగా భావించేవారు. ఇశ్రాయేలుల దేవుడు ఆ దేవతల కంటే గొప్పవాడని తెలిపేలాగా ఎరికోను పట్టుకోగలగడం యెహోషువ యొక్క యుద్ధ తంత్రానికి పూర్తిగా ఆధారమైంది. అంటే ఈ కారణంగా కనానీయులు ఓడిపోవడం తప్పలేదన్నమాట. అంటే దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఇక్కడ ఎరికోను స్వాధీనపరుచుకున్నారని తెలియచేయబడతాను. నీ ముందు ఎలాంటి ఎరుకో పరిస్థితులు ఉన్నా, ఎలాంటి మంత్రశక్తులు ఉన్నా, ఎలాంటి చేతబడి శక్తులు నీ ముందు నిలబడినా, అది నీ కుటుంబం మీద పనిచేస్తుందని తెలిసినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీలో ఉన్నవాడు, నీ కొరకు ప్రాణం ఇచ్చినవాడు వాటన్నిటికంటే గొప్పవాడని నువ్వు జ్ఞాపకం చేసుకోమని వాక్యం ద్వారా మనకి అర్థమవుతా ఉంది. రెండోది ఏంటంటే, అప్పుడు యెహోషువతో యెహోవా ఇలా చెప్తున్నాడు, చూడు, ఎరికో పట్టణాన్ని నేను నీ స్వాధీనంలో ఉంచాను. దాని రాజు పట్టణంలోని యుద్ధ వీరులు నీ స్వాధీనంలో ఉన్నారు. నీ సైన్యంతో పట్టణం చుట్టూ రోజుకొకసారి ప్రదక్షిణ చేయి. ఇలా 6 రోజులు చేయి. పొట్టేళ్ళు కొమ్ములతో చేసిన బూరలు ఊదేందుకు 7 యాజకులు నియమించు. పవిత్ర పెట్టుకు ముందుగా నడువమని యాజకులతో చెప్పు. 7వ రోజున 7 సార్లు పట్టణం చుట్టూ ప్రదక్షిణం చేయండి. 7వ రోజుకు వారు ముందడుగు చేయగానే బూరలు ఊదాలని యాజకులతో చెప్పు. యాజకులు బూరలతో పెద్ద శబ్దం చేయాలి. ఆ శబ్దం నీవు వినగానే ప్రజలందరి కేకలు వేయమని చెప్పు. మీరు ఇలా చేయగానే పట్టణం యొక్క గోడలు కూలిపోతాయి. అప్పుడు నీ ప్రజలు సరాసరి పట్టణంలోనికి వెళ్ళిపోవాలి. కనుక నూను కుమారుడైన యెహోషువ యాజకులందరినీ సమావేశపరిచాడు. యెహోవా పవిత్ర పెట్టెను మొయ్యండి. 7 యాజకులు బూరలు మొయ్యాలని చెప్పండి. ఆ యాజకులు పవిత్ర పెట్టెకు ముందుగా నడవాలి అని యెహోషువ వారితో చెప్పాడు. ఇప్పుడు బయలుదేరండి, పట్టణం చుట్టూ నడవండి. ఆయుధాలు ధరించిన సైనికులు యెహోవా పవిత్ర పెట్టె ఎదుట నడవాలి అని యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించాడు. యెహోషువ ప్రజలతో మాట్లాడడం ముగించగానే 7 యాజకులు యెహోవా సన్నిధి నడవడం మొదలుపెట్టారు. 7 బూరలను వారు మోసుకుని వెళ్ళారు. వారు నడుస్తూ ఉన్నప్పుడు బూరలు ఊదారు. యెహోవా పవిత్ర పెట్టెను చూసేవారు వారు వెనుక నడిచారు. ఆయుధాలు ధరించిన సైనికులు యాజకులకు ముందుగా నడిచారు. పవిత్ర పెట్టె వెనుక నడుస్తున్న వాళ్ళు బూరలు ఊదారు. అయితే యుద్ధనాదం చేయవద్దని యెహోషువ ప్రజలతో చెప్పాడు. కేకలు వేయకండి, నేను మీతో చెప్పే రోజు వరకు ఒక మాట కూడా పలకకండి, తర్వాత మీరు కేకలు వేయచ్చు అన్నాడు యెహోషువ. చూడండి, ఇక్కడ ఒక మాట కూడా మాట్లాడకూడదండి. కొంచెం దూరం అటు నడుస్తున్నామంటే, లేకపోతే కొంచెం సేపు 2-3 కలిసామంటే మాట్లాడకుండా ఉండలేం. అది దైవ సన్నిధానం నుండి ఏదైనా, ఒక పెళ్లి దగ్గర ఒక క్రమమైన వివాహం జరుగుతున్నా అక్కడ కూడా అలాగే మాట్లాడతాం. ఒక మంచి సభలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వెళ్ళిన అక్కడ అలాగే మాట్లాడతాం. ఆఫీసులో అయినా అలాగే, ఎక్కడ చూసినా మాటలే. అది ఒక్క మాట కూడా పలకకుండా వీళ్ళు ఉండమని మరి యెహోషువ చెప్తుంది. యెహోషువ ప్రజలతో మాట్లాడడం ముగించగానే 7 యాజకులు యెహోవా సన్నిధిని మొదలుపెట్టారు. చూడండి, యెహోవా పవిత్ర పెట్టెను పట్టణం చుట్టూ ఒకసారి యాజకుల చేత యెహోషువ మోయించాడు. తరువాత వారి బసకు వెళ్ళి ఆ రాత్రి అక్కడే గడిపారు. మర్నాటి ఉదయాన్నే యెహోషువ లేచాడు. యాజకులు యెహోవా పవిత్ర పెట్టెను మరలా మోశారు. మరియు యాజకులు 7 బూరలు మోశారు. యెహోవా పవిత్ర పెట్టె ఎదుట వారు నడుస్తూ బూరలు ఊదారు. ఆయుధాలు ధరించిన సైనికులు వారికి ముందుగా నడిచారు. యెహోవా పవిత్ర పెట్టె వెనుక నడిచే యాజకులు నడుస్తూ బూరలు ఊదారు. కనుక 2వ రోజున వాళ్ళంతా పట్టణం చుట్టూ ఒక మారు ప్రదక్షిణం చేశారు. ఆ తర్వాత వాళ్ళు తిరిగి వారి బస్కు వెళ్ళిపోయారు. 6 రోజుల పాటు వారు ఇలానే ప్రతిరోజు చేశారు. 7వ రోజు సూర్యోదయాన్నే వారు మేల్కొన్నారు. వారు పట్టణం చుట్టూ 7 సార్లు ప్రదక్షిణలు చేశారు. అంతకుముందు రోజుల్లో నడిచినట్టే నడిచారు. కానీ
ఆ రోజు పట్టణం చుట్టూ 7 సార్లు తిరిగారు. పట్టణం చుట్టూ వారు 7వసారి తిరగగానే యాజకులు వారి బూరలు ఊదారు. సరిగ్గా అప్పుడు యెహోషువ ఆజ్ఞాయించాడు, ఇప్పుడు కేకలు వేయండి, యెహోవా ఈ పట్టణాన్ని ఉన్న సమస్తం యెహోవాదే. అంటే సామాన్యంగా శత్రువులని తెచ్చిన విలువైన వస్తువులను దేవాలయపు ఖజానాలో ఉంచుతారు, లేక వాటిని నాశనం చేస్తారు. అంటే యెహోవాది. అంటే వేశ్య రాహాబు ఆమె ఇంటిలో ఉన్నవారు మాత్రమే బ్రతకాలి. మనం పంపిన ఇద్దరికి రాహాబు సహాయం చేసింది కనుక వారిని చంపకూడదు. మరియు మిగిలిన వాటన్నిటిని మనం నాశనం చేసి వేయాలని జ్ఞాపకం ఉంచుకోండి. వారిని మీరు వాటిని తీసుకుని మన పాళెంలోకి కనుక తీసుకుని వస్తే మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటారు. పైగా మీరు మొత్తం ఇజ్రాయేల్ ప్రజలందరికీ కష్టం తెచ్చిపెడతారు. వెండి, బంగారం మరియు ఇత్తడి, ఇనుము చేసిన వస్తువులన్నీ మొత్తం యెహోవాకే చెందుతాయి. వాటన్నిటిని ఆయన కోసం దాచిపెట్టాలి అంటే ఆ పట్టణం శపింపబడిన దాంట్లోంచి అంటే నాశనం చేయడం లేక సమర్పించుకోవడం అని అర్థం వస్తుంది అన్నమాట. అంటే ఆ వస్తువు లేక వ్యక్తి దేవుని తీర్పుకు కానీ ఆయన పరిచర్యకు కానీ నిర్ణయించబడి ఉండడం. యెరికో పట్టణస్థులందరూ సంపూర్ణ వినాశనానికి తీర్పు పొందారు. ఎవరైతే పాపానికి తమను అప్పగించుకొని దుర్నీతిపరులుగా ఉంటారో వారు న్యాయబద్ధంగా నాశనానికి లోనవుతారో హెరెం సిద్ధాంతాన్ని బోధిస్తుంది. అంటే ఇర్మియా 18:6, 7, 45, 4, మత్తయి 10:28. అంటే కనానీల వినాశనాన్ని గురించి ఇక్కడ మనకు తెలియచేయబడుతుంది. ఇశ్రాయేలు కనాను ఆక్రమణకు యెరికో ప్రథమ ఫలంగా కనిపిస్తుందని, మిగతా పట్టణాలకి యెరికో పట్టణానికి జరిగినట్టుగా చేయలేదు. అంటే అదే బహు పాపంతో కూడుకున్నదని ఇక్కడ మనకి అర్థమవుతా ఉంది. యాజకులు బూరలు ఊదారు. ప్రజలు బూరలు విని కేకలు వేయడం మొదలుపెట్టారు. గోడలు కూలిపోయాయి. ప్రజలు ఏకంగా పట్టణంలోకి చొరపడిపోయారు. అందుచేతని ఇశ్రాయేలు ప్రజలు ఆ పట్టణాన్ని ఓడించేశారు. ఆ పట్టణం ఉన్న సమస్తాన్ని ప్రజలు నాశనం చేశారు. అక్కడ ప్రాణంతో ఉన్న సమస్తాన్ని వాళ్ళు నాశనం చేశారు. పడుచు కుర్రాళ్ళను, పెద్ద మగాళ్ళను, పడుచు పిల్లల్ని, స్త్రీలను, పశువుల్ని, గొర్రెల్ని, గాడిదలను వారు చంపేశారు. చూడండి ఇక్కడ ఎవరెవరిని చంపేశారంటే ఎంత భయంకరంగా. అంటే కేవలం నేరుగా దేవుని కార్యం వల్లనే గోడలు కూలిపోయినాయి ఇక్కడ కదండి. ఇశ్రాయేలు దేవుని వాక్యం ఎడల విధేయత, ఆయన అద్భుత శక్తి మీద ఉన్న నమ్మకం వలన ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోగలిగారు. అంటే హెబ్రీ 11:31, యోహాను 5:4 తర్వాత కొన్ని వందల సంవత్సరాల వరకు ఆ పట్టణాన్ని తిరిగి కట్టలేదు. అందువల్ల ఆ పట్టణ శిథిలాలు చాలా తక్కువ సంఖ్యలోనే లభించాయి. అవి కూడా చాలా మటుకు పాడైపోయిన స్థితిలో ఉన్నాయి. అంటే దేవుని యొక్క మాట ఎంత అద్భుతంగా ఇక ఈ మాటను మనకు తెలియజేస్తున్నారో చూడండి. అంటే వారి సమస్తమును సంహరించిరి. నిజమే, దేవుని నీతి, ప్రేమల దృష్ట్యా కనానీయులు సమూలంగా నాశనం చేయబడ్డారు. ఏ విధంగా సమర్థించలేము మనం. అంటే నిజంగా వీళ్ళ వినాశనాన్ని దేవుడే కోరుకున్నట్లుగా మనకి కనబడుతుంది. అదే పురుషులేమి, స్త్రీలేమి, చిన్నలేమి, పెద్దలేమి, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను ఆ పట్టణంలో సమస్తం కత్తివాత సంహరించారు. అంటే ఎక్కడైనా సరే వీళ్ళకి మినహాయించి మిగతా వారిని మరి కాల్చివేయాలని చెప్పి ఏ రాజ్యాన్ని మరి వీళ్ళు జయం పొందుకుని అక్కడ చేశారు. కానీ ఇక్కడ మాత్రం విరుద్ధంగా దేవుడు ఏం చెప్పారంటే మొత్తం అందరినీ కాల్చేయమన్నారు. అంటే ఇజ్రాయేలు వాగ్దాన దేశంలో ప్రవేశించక ముందే ఆ దేశంలో ఉన్న వారందరికీ నాశనం చేయాలని దేవుడు వారికి ఖండితంగా ఆజ్ఞాపించాడు. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యంగా నీకు ఇచ్చుచున్న ఈ జనుల పురములు ఊపిరిగల దేనిని బ్రతకనీయకూడదు. మీరు అనగా హిత్తీలు, అమోలీలు, కనానీలు, పెరిజ్జీలు, హివ్వీలు, యెబూసీలు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారంగా వారిని నిర్మూలం చేయాలని ద్వితీయోపదేశకాండం 20:18 సంఖ్యాకాండం 33:51-53 వరకు మనకి తెలియచేసినట్లుగా చూస్తున్నాం. రెండోది ఏంటంటే ఇజ్రాయేలు యోర్దాను నది దాటి కనానులో ప్రవేశించిన తర్వాత యెహోవా చాలా సందర్భాల్లో వారికి ఈ విధంగా ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. యెహోవా ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలీయులు కనానీయులను, వారి పట్టణాలను నాశనం చేశాడని యెహోషువ గ్రంథకర్త ఆయన సందర్భంలో చాలాసార్లు తెలియచేశాడు. యెహోషువ 6:2, 8:1-2, 10:8. అంటే దేవుని ప్రేమ, ఆయన నీతి, పాపం పట్ల ఆయనకున్న అసహ్యతను బట్టి ఈ జనాంగాలను నాశనం చేసి ఎంతవరకు సమంజసం అని కూడా నిబంధన విశ్వాసులు తరచూ ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవునికి అది సమంజసమే. యెరికో నాశనం పాపంలో పండిపోయిన దుష్ట జనాంగాలపై దేవుడిచ్చిన సమంజసమైన తీర్పు అని కూడా మనం చెప్పవచ్చు. యెరికో పట్టణస్థులు కనానీయులు సంపూర్ణంగా దుర్నీతిపరులయ్యారు కనుక దేవుడు వారికి నాశనం చేశాడు. కనానీయులు సంపూర్ణంగా విగ్రహారాధికులని, మతపరమైన వ్యభిచారులని, దౌర్జన్యకారులని, తమ దేవతలకు, పసిబిడ్డలకు బలి అర్పించేవారని,
ప్రేతాత్మవాదులని పురావస్తు త్రవ్వకాలలో మనకి తెలియచేయబడ్డాయి. అదే ద్వితీయోపదేశకాండం 12:31, 18:9-13, యెహోషువ 23:12 చూస్తే మనకి అర్థమవుతా ఉంది. అలాగే కనానీయులు విగ్రహారాధన నుంచి, పాపం నుంచి ఇశ్రాయేలు కాపుదల కోసం కనానీయులు సంపూర్ణంగా నాశనం అవసరం. ఎందుకంటే ఈ దుష్ట రాజ్యాలు కనుక ఉన్నట్లయితే తమ దేవతల విషయమే చేసిన సమస్తమైన హేయకృత్యాల రీతిగా మీరు చేసి మీ దేవుడైన యెహోవాకు విరోధంగా పాపం చేయుటకు వారికి నేర్పేవారు అనమాట. నేర్పే అవకాశం కూడా ఇక్కడ ఉందని ద్వితీయోపదేశకాండం 20:18. అంటే దేవుని ప్రజలకు తమ చుట్టూ ఉన్న దుష్ట సమాజానికి వేరుగా ఉండాలనేది బైబిల్ తెలియచేస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండం 7:2-4, 12:1-4 వచనాలు చూస్తే మనకి ఈ విషయం, అంటే మనం ఈ లోకస్తులతో వేరుగా ఉండాలనేది కూడా ఇక్కడ వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. వాళ్ళ నుంచి మనం దూరంగా ఉండాలి. వారి పాపపు అలవాట్లను, వారు చేస్తున్న కార్యాలు, వారి ఆచారాలు, వారి సాంప్రదాయాలు, వారి పిచ్చి చేష్టలు, వారి పనులు, వారి తీరు అంతా కూడా మనకి నేర్పే విధంగా వారు చేస్తున్నారు. ఇప్పుడు మనం చేసే ప్రతిదీ అంతే. ఆచారాలు, సాంప్రదాయాలు, దేవునికి విరుద్ధమైన కార్యాలు, ఏది చూసినా భయంకరమైన ఆలోచనలు మన జీవితాల్లో ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా మనం తెచ్చుకున్నది కాదు, మన దేవుడు నేర్పింది కాదు, మన దేవునికి ఇష్టమైంది కాదు. అన్యుల ఆచారాలను అభ్యసించవద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నా దానినే మనం అభ్యసిస్తూ వస్తూ ఉన్నాం. ఐదవదిగా ఏంటంటే కనానీయుల పట్టణ ప్రజల నాశనం అనేది దేవుని తీర్పుకు మౌలిక సూత్రంగా కనబడతా ఉంది. ప్రజల దోషము పరిపక్వమే విపరీతమైన స్థితికి చేరినప్పుడు దేవుని కృప తొలగిపోయి తీర్పుకి ఇది దారితీస్తూ ఉంది. అదే యెహోషువ గ్రంథం 11:20లో మనం చూస్తుంటే దీనికి పూర్వం జలప్రళయంలో ఆదికాండం 6:5లో, అలాగే సొదొమ గొమొర్రా పట్టణాల నాశనము ఆదికాండం 18:23, 23 19:24-25 వరకు ఇది మనకు తెలియజేస్తాను. అంటే దేవుని తీర్పు చివరిగా అంత భయంకరంగా ఉంటుంది అన్నమాట. దేవునికి వ్యతిరేకంగా అవిధేయులుగా ఉన్న వారి స్థితి. తర్వాత కాలంలో ఇశ్రాయేలు చరిత్ర అన్య దేవతలకు పూజించే జనాంగాలు నాశనం చేయాలన్న దేవుని ఆజ్ఞ ప్రాముఖ్యత రుజువు చేసింది. అంటే వాస్తవానికి ఇశ్రాయేలీయులు కనానులో నివసించే వారిని సమూలంగా బయటికి వెళ్ళగొట్టక యెహోవా దేవుని ఆజ్ఞకు అవిధేయులయ్యారు. దీని ఫలితంగా వారి కనానీయుల దేవుళ్లను సేవించి వారి హేయకృత్యాలను తాము జరిగించడం ప్రారంభించారు. అంటే యుగ సమాప్తి సమయంలో పాపుల పట్ల దేవుడు జరిగించే అంత్య తీర్పుకు కూడా కనానీయుల నాశనం ఒక విధంగా మనకి ముందుగా జరిగిన ముంగుర్తిగా మనకి కనబడతా ఉంది. దేవుడు రెండవ నిజమైన యెహోషువ అయిన యేసుక్రీస్తు పరలోక సైన్యంలో నీతితో తిరిగి వస్తాడు. భక్తి లేని వారికి తీర్పు తీర్చి వారిపై యుద్ధం జరిగిస్తాడు. అదే ప్రకటన 19:11-21 వరకు మనకు తెలియజేస్తూ ఉంది. ఎవరైతే దేవుని కృపను, రక్షణను నిరాకరించి పాపంలో ఉంటారో వారు కూడా వారి కనానీయుల్లాగా నాశనమైపోతారు. ప్రతి లౌకిక శక్తిని దేవుడు పడగొట్టి తన నీతి రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపిస్తారు. అదే ప్రకటన 18:20-21, అలాగే 20:4-10 వచనాలు, 21:1-4 ఇలా కనానీయుల నాశనం ఈ చివరిలో మనకి రాబోతున్న వేవేల దూతల పరివారంతో మన రెండవ రాకడగా ఆయన మన మధ్యకు తిరిగి రాబోతున్న ముంగుర్తుని ఈ కనానీయుల నాశనం మనకి తెలియచేయబడతా ఉంది. నిజమే, నీవు వారి ఆచారాలను, సాంప్రదాయాలను పాటిస్తూ వారి జీవితాలతో కలిసిపోయి రాజీపడే భక్తిని నువ్వు చేస్తూ ఉంటే వీటి నుంచి నువ్వు తప్పించుకోకపోతే ఒకరోజు ఖచ్చితంగా తీర్పు ఉంది. తీర్పులో నీవు, నీ కుటుంబం, నీవు తప్పించబడడానికి అవకాశమే ఉండదు. కాబట్టి ఆలోచించండి. ఇక్కడ ఎవరిని ఆయన ఎగ్జామ్షన్ ఇవ్వలేదు. ఎలాగా పురుషులు కానీ, స్త్రీలు కానీ, చిన్నలు కానీ, పెద్దలు, ఎద్దులు కానీ, వారికి ఉన్న సమస్తాన్ని ఇక్కడ నాశనం చేసేసారు. ఒకరోజు అదే తీర్పు మన మధ్య జరగబోతూ ఉంది. చూడండి, ఆ దేశాన్ని చూసేందుకు తాను పంపిన 2 మనుషులతో యెహోషువ మాట్లాడాడు. ఆ వేశ్య ఇంటికి వెళ్ళండి, ఆమె బయటకు తీసుకురండి, ఆమెతో ఉన్న వాళ్ళందరినీ బయటకు తీసుకురండి. మీరు ఆమెతో చేసిన వాగ్దానం ప్రకారం మీరు ఇలా చేయండి. కనుక ఆ 2 మనుషులు ఆ ఇంట్లోకి వెళ్ళి రాహాబును బయటకు తీసుకొచ్చారు. ఆమె తండ్రి, తల్లి, సోదరులు, ఆమె కుటుంబం మొత్తం, ఆమెతో ఉన్న వాళ్ళందరినీ వారు బయటకు తీసుకుని వచ్చారు. ఆ మనుషులందరినీ ఇశ్రాయేలు పాళ్ళు మెలుపుల క్షేమకరమైన చోట వారు ఉంచారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ పట్టణం మొత్తాన్ని తగులబెట్టేశారు. వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము చేయబడినది తప్ప ఆ పట్టణంలో ఉన్న వాటన్నిటిని వారు కాల్చివేశారు. ఇవన్నీ యెహోవా కోసం భద్రం చేయబడ్డాయి. వేశ్య రాహాబును, ఆమె కుటుంబాన్ని, ఆమెతో ఉన్న వారందరినీ యెహోషువ రక్షించాడు. యెరికోను వేగు చూచేందుకు యెహోషువ పంపిన మనుషులకు
రాహాబు సహాయం చేసింది కనుక యెహోషువ వారికి బ్రతకనిచ్చాడు. నేటికి రాహాబు ఇశ్రాయేలు ప్రజల్లో సజీవంగా ఉండిపోయింది. ఆ సమయంలో ముఖ్యమైన వాగ్దానం యెహోషువ చేశాడు. ఈ యెరికో పట్టణాన్ని మరలా ఎవరైనా కట్టడానికి ప్రయత్నిస్తే వారు యెహోవా వలన ప్రమాదానికి గురవుతారు. ఈ పట్టణానికి పునాదిని వేసే మనిషి తన పెద్ద కుమారుని పోగొట్టుకుంటాడు. ద్వారాలు నిలబెట్టేవాడు తన చిన్న కుమారుని పోగొట్టుకుంటాడు. కనుక యెహోవా యెహోషువకు తోడుగా ఉన్నాడు. మరియు యెహోషువ దేశం అంతటా ప్రసిద్ధి చెందాడు. చూడండి, తాను ఏ పనినైతే చెప్పాడో దేవుడు మోషేకు తోడైనట్లే నీకు తోడై ఉంటానన్నాడు. ఆ మాటను నమ్మాడు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం మొదలుపెట్టాడు. ఏది చెప్తే ఆ పని చేశాడు. వెంటనే తన జీవితంలో ఆ దేశం అంతటా అతను ప్రసిద్ధి చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెహోషువకు ఆ కనానీయులను నాశనం చేసే ఆ గొప్ప పరిస్థితిని దేవుడు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, నమ్మకస్తులకు ఆయన పని అప్పగిస్తారు. నమ్మకస్తులకు పరిచర్యను అప్పగిస్తారు. నమ్మకస్తులకు కుటుంబాలను అప్పగిస్తారు. నమ్మకస్తులకు విశ్వాసులను అప్పగిస్తారు. మరి నీకెవరిని అప్పగిస్తున్నారు? నీవు అనేక మందిని ధైర్యపరచడానికి, నడిపించడానికి, ప్రోత్సహించడానికి, రక్షణ ఇవ్వడానికి అనేక విధాలుగా మరి దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. కానీ నీవేమో ఆయన మాటను నమ్మకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటున్నావేమో. ఈ అన్యుల ఆచారాలను అభ్యసిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చకుండా, దేవుని వైపు తిరగకుండా నీవే అడ్డుగా ఉంటున్నావేమో. ఒక్కసారి ఆలోచించే. ఈ ఉదయకాలం దేవుడు మనలను అడుగుతూ ఉన్నాడు. ప్రతి విషయాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి అట్టి కృపను మనం కూడా కలిగి ఉంటూ, మనము రాహాబు ఒక మిషనరీగా తన కుటుంబాన్ని ఆమె వేసే అయినప్పటికీ తను ఇశ్రాయేల్లో దేవుని గురించి వింది. నా గుండెలు కరిగిపోయినాయని సెలవిచ్చింది. వెంటనే ఆమె జీవితంలో దేవుని పట్ల నా నమ్మకాన్ని బట్టి తనని, తన తల్లిదండ్రులు, తన కుటుంబాన్ని, తన సోదరులను అందరినీ రక్షించుకుంది. ఒకే దినమున ఆమెను రక్షణలోనికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు నశించిపోతున్న నీ చుట్టూవారు, నీ బంధువులు, నీ ఇంటివారు అనేక మంది ఉండగా వారి మీద ఏ ధ్యాస లేదు నీకు. రక్షించబడితే, రక్షించబడకపోతే ఏంటి? నేను ఇలా ఇప్పుడు మంచి జీవితాన్ని గడుపుతున్నాను. ఆయన ఎవరైతే ఏంటి? ఆయన వచ్చినప్పుడే కదా. ఆయన వస్తాడంటావా? ఆయన ఇప్పుడు ఎందుకు వస్తాడులే అని చాలా విషయాలు హృదయంలో గర్వంతో ఆలోచిస్తున్నావేమో. లేదు, ఒకరోజు తీర్పు వస్తే ఆ రోజు నీకు ఇచ్చిన పనిని గురించి నేను లెక్క అడుగుతాడు. అప్పుడు నీవు దేవుని ముందు తల ఉంచుకొని తీర్పులోకి వెళ్ళాల్సి వస్తుంది, నాశనంలోనికి వెళ్ళాల్సి వస్తుంది. ఆలోచించు. నీవు కాదు, నీతో ఉన్న వారిని కూడా నువ్వు రక్షించే బాధ్యత నీ పైన ఉంది. అది రాహాబు జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనకు కూడా ఒక హెచ్చరికగా ఈ మాటలు వినపడతా ఉన్నాయి. మరొకసారి క్రీస్తు రాకడను మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. యెహోషువ జీవితాన్ని మరొకసారి ఈ యెరికో పట్టణాన్ని స్వాధీనపరుచుకునే స్థితిని జ్ఞాపకం చేసుకుందాం. మనందరము ఒక మంచి స్థితిలో ఉండడానికి, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే యెహోషువ వలె మనం కూడా ఉండడానికి కోరుకుందాం. అటు కృపను పరిశుద్ధాత్మ దేవుడు మన అందరి కుటుంబాలకు అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలు ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి తండ్రి, నీకే వందనాలు. ఈ ఉదయ కాలమున అయా నీ సన్నిధిలో ప్రార్థించడానికి నీవు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. ఎవరిని క్షమించాలో, ఎవరిని సన్నిధికి నడిపించాలో తెలియచేయండి. ఇదేనా వాక్యాన్ని విన్న మా జీవితాలను సంపూర్ణంగా మార్చండి. హెచ్చరించిన ఈ మాటల ద్వారా బుద్ధి తెచ్చుకునే భాగ్యాన్ని దయచేయండి. వెనుక ఉన్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ నీ రాజ్య సువార్తల ముందుకు కొనసాగే భాగ్యాన్ని దయచేయండి. అటు కృపను మా అందరికీ అనుగ్రహిస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ప్రాణాత్మ దేహములు మీ సొంతం చేసుకోమని యేసు నామములో అడిగి పెట్టుకొని ప్రార్థించి ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.